నందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో బోయజు సెలవిచ్చినట్లుగా తన బంధువుడిని ఆ త్రోవ ప్రక్కన కూర్చున్నప్పుడు పిలిపించి అతనిని, నయోమి మోయాబు దేశం నుంచి వచ్చిన సంగతి నీకు తెలుసు. అయితే ఆమె పొలం వేయుచున్నది కాబట్టి దానిని సంపాదించుకుంటకు నీవు యోగ్యుడవు, తీసుకునేది అని అడిగినప్పుడు నేను తీసుకుంటానని చెప్పాడు. అయితే తన కుమారుని భార్యను కూడా నీవే విడిపించడానికి యోగ్యుడు అని చెప్పినప్పుడు నేను విడిపించలేనని అన్నప్పుడు బోయజు పెద్దలందరి ముందు, నేను ఆ పొలమును విడిపించేదను, ఆ స్త్రీని కూడా నేను కాపాడేదనని చెప్పినప్పుడు ఆ వివాహం చేసుకున్నటకు అక్కడ ఉన్న పెద్దలు, ఆ ఇశ్రాయేల్ అందరూ కూడా అంగీకరించినప్పుడు బోయజు ఆమెను వివాహం చేసుకుని దేవుని కాపుదలలో ఆలోచన ప్రకారంగా ఆ వివాహం ద్వారా ఒక సంతానము ఓబేదును కని దావీదునకు తండ్రిగా అయిన యెషయి యొక్క తండ్రి అయిన ఓబేదును దేవుడు అనుగ్రహించాడు.